సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం గూగుల్ ఫామ్ సర్వే అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి సెపరేట్గా మనం గూగుల్ ఫామ్ సర్వే అయితే కండక్ట్ చేయడం జరిగింది కదా. దానికి సంబంధించిన ఫలితాలు అనేవి, దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఓకే, రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పీడిఎఫ్లు అనేవి అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి మీరు కంప్లీట్గా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంది క్లారిటీగా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. రామ్ రమేష్ సర్వే పీడిఎఫ్లు ఎవరైతే యూజ్ చేసి వీడియోలు చేస్తారో కన్ఫామ్గా మీరు రామ్ రమేష్ ప్రొడక్షన్ సర్వే అని చెప్పేసి క్లారిటీగా యూజ్ చేయండి. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ విధంగా మొత్తం 13 జిల్లాలకు సంబంధించి మనకి పీడిఎఫ్ అయితే ఉంటుంది. దీనిలో మెయిన్గా మీరు చూడవలసింది ఏంటంటే జిల్లా క్లారిటీగా ఫస్ట్ అనంతపురం ఉంటుంది. అనంతపురం జిల్లాకు సంబంధించి బీసీఏ క్యాండిడేట్లు అందరూ కూడా ఉంటారు. ఆ పక్కన ఎంత స్కోర్ చేశారు, ఫైనల్ స్కోర్ అనేది ఉంటుంది, వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి అనేది ఉంటుంది, మెన్నా ఉమెనా అనేది ఉంటుంది. క్లారిటీగా ఈ విధంగా మీకు పీడిఎఫ్లో కంప్లీట్గా ఉంటాయి. ముందుగా అనంతపురం జిల్లా బీసీఏ అభ్యర్థులు అందరూ అయిపోయిన తర్వాత చిత్తూరు జిల్లా బీసీఏ అభ్యర్థులందరి వివరాలు కూడా రావడం జరుగుతాయి. ఓకే, చిత్తూరు బీసీఏ వివరాలన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఈస్ట్ గోదావరి బీసీఏ వివరాలు మొత్తం రావడం జరుగుతాయి. ఈస్ట్ గోదావరి బీసీఏ వివరాలు అయిన తర్వాత గుంటూరు బీసీఏ వివరాలు, కృష్ణా బీసీఏ వివరాలు, కడప బీసీఏ వివరాలు, కర్నూలు డిస్ట్రిక్ట్ బీసీఏ వివరాలు. ఈ విధంగా బీసీఏ అంతా కూడా లైన్గా 13 జిల్లాలకు సంబంధించిన వివరాలు అనేవి రావడం జరుగుతాయి. ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. పక్కనే స్కోర్ కూడా రావడం జరుగుతుంది. వెస్ట్ గోదావరి అన్ని జిల్లాలకు సంబంధించి కూడా 13 జిల్లాల బీసీఏ అభ్యర్థుల వివరాలు అయిన తర్వాత 13 జిల్లాలకు సంబంధించిన బీసీబీ అభ్యర్థుల వివరాలు అయితే రావడం జరుగుతాయి. ఓకే గైస్, అన్నీ కూడా ఇదే విధంగా ఉంటుంది. మొత్తం 13 జిల్లాలకు సంబంధించి ఒక రిజర్వేషన్ కంప్లీట్గా ఒకే చోట ఆ క్యాండిడేట్ లోకల్ క్యాండిడేటా, నాన్ లోకల్ క్యాండిడేటా, ఎస్జిటి తెలుగు అయితే ఎస్జిటి తెలుగు అని, ఎస్జిటి కన్నడ అయితే ఎస్జిటి కన్నడ అని క్లారిటీగా మీకు డివైడ్ చేసి ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ అయితే పీడిఎఫ్ రూపంలో రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అందుబాటులో ఉంచాను. అక్కడి నుంచి మీరు అయితే చెక్ చేసుకోండి. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా సెపరేట్ పీడిఎఫ్ అనేది పెట్టాను. ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ మార్కులు అయితే ఇక్కడ మీకు అయితే చూపించడం జరుగుతుంది. టీజీటీ పీజీటీకి సంబంధించి కూడా సెపరేట్ పీడిఎఫ్ పెట్టాను. ఈ విధంగా మొత్తం 3 పీడిఎఫ్లు కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అన్ని రిజర్వేషన్లు కూడా SC1 కానివ్వండి, SC2 కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, బీసీబీ, బీసీసీ, బీసీఈ, బీసీడీకి సంబంధించి కానివ్వండి, ఓసీ క్యాండిడేట్ వివరాలకు సంబంధించి కానివ్వండి, మొత్తంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ కోటా అభ్యర్థులకు సంబంధించిన వివరాలు కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వివరాలు కానివ్వండి, అన్నీ కూడా సర్వేలో తీసుకునే ప్రయత్నం చేశాం. వాళ్ళ మార్కుల వివరాలన్నీ కూడా మీకు పీడిఎఫ్లో కనిపిస్తాయి. ఇవి కేవలం మీకు ఒక అవగాహన కోసం మాత్రం. ఇవి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ సబ్స్క్రైబర్స్ యొక్క మార్కుల వివరాలు. వాళ్ళ మార్కులను అయితే గూగుల్ షీట్ల ద్వారా నింపడం జరిగింది. వాటిని అయితే మీ ముందుకు ఈ విధంగా తీసుకురావడం జరిగింది. సర్వేలా మాత్రమే చూడండి. మనం ఎన్నికల ముందు సర్వే ఏ విధంగా చేస్తారో అదే తరహాలో మనం కూడా ఒక సర్వే చేసే ప్రయత్నం చేసాం. వాళ్ళ మార్కులను అయితే అభ్యర్థులు ఇస్తారు కాబట్టి దీని ప్రకారం కూడా ఒక అంచనా అయితే వస్తుంది. దీనిలో 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు, 90కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు, 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు, 60కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూస్తే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ సబ్స్క్రైబర్స్ తోపు, దమ్ముంటే ఆపు. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కానివ్వండి, టీజీటీ పీజీటీ, అదేవిధంగా ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టుల వారీగా మార్కులన్నీ చూసినప్పుడు కానివ్వండి, నాకు ఒక విషయం అయితే క్లారిటీగా అర్థమైంది. కొన్ని వేల మంది అయితే మాత్రం మన సబ్స్క్రైబర్స్ జాబుల్లోకి వెళ్ళబోతున్నారనే పాయింట్ మాత్రం నాకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది స్టేట్ వైడ్ జరిగిన మెగా సర్వే అని చెప్పుకోవచ్చు. ఇంత భారీ స్థాయిలో ఎవరు కూడా సర్వే చేసి ఉండరు. ఓకే, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి సెపరేట్ పీడిఎఫ్ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సెపరేట్ పీడిఎఫ్ ఉంటుంది, ఈజీటీ పీజీటీ ప్రిన్సిపల్కి సంబంధించి కూడా సెపరేట్గా పీడిఎఫ్ అనేది ఉంటుంది. అభ్యర్థులందరూ కూడా ముఖ్యమైన విషయం గమనించాలి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అయితే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, టీజీటీ పీజీటీకి సంబంధించి, ప్రిన్సిపల్కి సంబంధించి రకరకాల పోస్టులకు సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకున్నారు కాబట్టి ఎవరు ఏ పోస్టులోకి వెళ్తారనేది ఇప్పుడే మనం డిసైడ్ చేసి చెప్పలేము. కాబట్టి ఒకే అభ్యర్థి అన్ని రకాల పోస్టుల్లో కూడా మెరిట్ ఉండొచ్చు. ఈ విషయం కూడా మెయిన్గా గమనించాలి. అందువల్ల స్కూల్ అసిస్టెంట్కి ఒక అభ్యర్థి వెళ్ళిపోతే ఆ కింద టీజీటీ పీజీటీ వాళ్ళకి అవకాశం ఉండొచ్చు. అంటే 72, 73, 70+ ఉన్న వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లోకి వెళ్ళిపోతే టీజీటీ పీజీటీల్లో ఇక్కడ మనకి 60 to 70 మధ్య టీజీటీ పీజీటీల్లో అవకాశం ఉంటుంది. ఎవరు లేనప్పుడు ఆ కట్ ఆఫ్ అనేది ఇంకా దిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి పోస్టుకు సంబంధించి ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే సెలెక్ట్ అవుతాడు,
ఫర్ ఎగ్జాంపుల్ డిఎడ్ బిఎడ్ కోర్సులు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్లోకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ఎస్జిడికి సంబంధించి కొంత ఊరట లభించే అవకాశం కూడా లేకపోలేదు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఏవైతే నేమ్స్ ఉంటాయో అవి మాత్రమే మనకి ఫైనల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ సర్వే ఫలితాలు కానివ్వండి, మిగిలిన ఏమైనా కానివ్వండి, జస్ట్ మీకు ఒక అవగాహన కోసం మాత్రమే. ఓకే, ఇంతమంది ఉన్నారు, మన జిల్లాలో ఈ రిజర్వేషన్లో ఇంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఈ సర్వేలు కానివ్వండి, అంచనాలు కానివ్వండి, మీకు ఒక అవగాహన కోసం మాత్రమే ఉపయోగపడతాయి. ఇవైతే ఫైనల్ కాదు. ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుందో అదే ఫైనల్. కానీ చాలామందికి ఆతృత అయితే ఉంటుంది తెలుసుకోవాలని చెప్పేసి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో పెట్టిన సర్వే వీడియో 1,00,000కు పైగా చూశారు. చాలామందికి లక్షల మందికి రీచ్ అయింది. కాబట్టి అప్పుడు చాలామంది మార్క్స్ అనేవి నమోదు చేసుకున్నారు. ఆ మార్క్స్ అనేవి ఏ స్థాయిలో ఉన్నాయి ఏంటనేది కూడా పీడిఎఫ్లో మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు. నార్మలైజేషన్ చేయకముందు ఒక రకమైన స్కోర్లు ఉన్నాయి, నార్మలైజేషన్ చేసిన తర్వాత ఒక రకమైన స్కోర్స్ ఉన్నాయి. ఎందుకంటే 69, 68, 70 ఈ విధంగా బార్డర్స్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు 70 క్రాస్ చేసి ముందుకు వచ్చారు. 70లో ఉన్న వాళ్ళు 75 దాకా రావడానికి అవకాశం ఏర్పడింది. అంటే 72, 73లో ఉన్న వాళ్ళు ఇప్పుడు 75 దాటి వెళ్ళారు. 75, 78 స్కోర్ ముందున్న వాళ్ళు ఇప్పుడు 80 దాకా వచ్చారు. గతంలో 80 స్కోర్ ఉన్న వాళ్ళు 83, 85 వరకు కూడా వెళ్ళారు. ఈ విధంగా మార్కుల్లో చేంజెస్ అనేవి వచ్చాయి. అంటే ఒక 3 నుంచి 4 మార్కులు ముందుకి షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే గతంలో ఎవరైతే వెనక ఉన్నారో వాళ్ళు కొంచెం ముందుకు వచ్చారు. కొంతమందికి మార్క్స్ అనేవి ఏం చేంజెస్ కాలేదు, వాళ్ళ మార్క్స్ అయితే వాళ్ళకు ఉండడం జరిగాయి. ఎవరెవరు ఎంతెంత స్కోర్లో ఉన్నారు ఏందనేది మీరు ఒక అవగాహన కోసం అయితే యూజ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పీడిఎఫ్లు అయితే పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా పీడిఎఫ్ అంతా ఓపెన్ చేసుకుని మీ రిజర్వేషన్లు ఎంతమంది ఉన్నారు ఏంటనే చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్లో భాగంగా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మనకి ప్రకాశం జిల్లా న్యూస్ పేపర్లో ఈనాడు పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో రావడం జరిగింది. ఈనాడు జిల్లా న్యూస్ పేపర్లోకే డిఎస్సి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు కమిటీ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఒంగోలు విద్యా న్యూస్ డే అని చెప్పేసి కూడా మనకి పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనకి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు, అది మీరు క్లారిటీగా చెక్ చేయండి. డిఎస్సి ఫలితాలు విడుదలతో తదుపరి ప్రక్రియపై అధికారులు దృష్టి సారించారు. ఎంపిక జాబితా ఇచ్చేలోపు ధృవపత్రాల పరిశీలనకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉండాలని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. ఆ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ కిరణ్ కుమార్ నేతృత్వంలో మొత్తంగా 14 కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి కమిటీలో 3 సభ్యులు ఉంటారు. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ, రెవెన్యూ శాఖ నుంచి డిటి స్థాయి అధికారి ఉంటారు. అంటే రకరకాల సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ పరిశీలన చేయడానికి కానివ్వండి, స్టడీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది ప్రధానోపాధ్యాయుడు స్థాయిలో ఉన్న వాళ్ళు చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. రెవెన్యూ శాఖ అంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్లు అనేవి వాళ్ళు పరిశీలన చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా కమిటీలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 14 కమిటీలు అయితే ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా జిల్లాల వారీ ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మనకి రావడం జరిగింది. కుల ధృవీకరణ పత్రాలను సరిచూడటానికి రెవెన్యూ శాఖ నుంచి అధికారిని. ఇంకొక మెయిన్ హైలైట్ పాయింట్ ఏంటంటే ఈ నెల 16న ప్రతిభా జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 16న ప్రతిభా జాబితా అంటే మెరిట్ లిస్టుకి సంబంధించి కానివ్వండి, సెలక్షన్ లిస్టులకు సంబంధించి కానివ్వండి, జిల్లా నుంచి కమిషన్ కార్యాలయం ఇప్పటికే రోస్టర్ పాయింట్ల వివరాలను సేకరించింది. దాని ప్రకారం 1:1 చొప్పున 16,347 అభ్యర్థులకు సంబంధించి 16,347 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీని ప్రకారం ప్రతిభా జాబితాను ప్రకటిస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. 1:1 ప్రకారం సెలక్షన్ లిస్టులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్ ఖరారైనట్లే వాళ్ళకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే చేపట్టడం జరుగుతుంది అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ప్రకాశం జిల్లాకు సంబంధించి మనం చూసినప్పుడు జిల్లాలో 629 పోస్టులు ఉండగా 629 మందిని ఎంపిక చేసి అందరికీ ఒకే రోజు ధృవపత్రాల పరిశీలన చేపడతారు. ఉద్యోగం పొందడానికి అర్హులైనప్పటికీ స్టడీ, కుల ధృవీకరణ పత్రాల్లో ఏదైనా లోపాలుంటే ఆ పేరు నిలిపేసి ప్రతిభా జాబితాలో తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అవకాశం కల్పిస్తారు. ధృవపత్రాల పరిశీలన అనంతరం ఆ జాబితా ఆమోదం కోసం డైరెక్టరేట్ కార్యాలయానికి పంపుతారు. మొత్తం మీద ఈ నెలాఖరులోపు కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేసి పోస్టింగ్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. కుల ధృవీకరణ పత్రాల్లో ఏవైనా లోపాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ క్యాండిడేట్ కింద ఆన్లైన్ అప్లికేషన్ చేసేసి ఎస్సీ సర్టిఫికేట్ చూపించినట్లయితే, అంటే ఎస్టీ క్యాండిడేట్ కింద ఆన్లైన్ అప్లై చేసి ఎస్సీ సర్టిఫికేట్ మీరు చూపించారంటే అది పెద్ద మిస్టేక్ అవుతుంది కదా. అలాంటి సందర్భాల్లో ఆ కుల ధృవీకరణ పత్రాన్ని నిషేధించడానికి అవకాశం ఉంటుంది.
మినిమం 4 ఇయర్స్కి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లు అయితే సొంత జిల్లాల్లో చదివినట్లు రెగ్యులర్ అభ్యర్థులకు అయితే తప్పనిసరిగా ఉండాలి. ఎవరైతే ప్రైవేట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటారు, గృహ ధృవీకరణ పత్రం. ఒకవేళ స్టడీ సర్టిఫికెట్లు కొన్ని లేకపోతే వాళ్ళు కూడా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. మీ సర్టిఫికెట్లన్నీ ప్రాపర్గా ఉంటే మీరు భయపడకండి, మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. మీరు ఏదైనా ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేస్తే అప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుంది తప్పనిసరిగా. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.